పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకి రాజకీయం తెలవదన్నారు. ఆయనకి పరిపాలన ఏంటి ఏం తెలుసు అన్నారు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన యొక్క పరిపాలనా విధానం, ఆయన నిబద్ధత, పారదర్శకత, అవినీతి రహిత పరిపాలన ఇవన్నీ చూసి తెలుగు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తమ్ముడి యొక్క పరిపాలన చూసి ఆనందించే వ్యక్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మెండుగా ఉంటాయి. నా మంచితనంతో నేను రాజకీయంలో రాణించలేకపోయాను, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు నేను రాజకీయాన్ని సరిగా నిర్వహించలేక నా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వద్దు వద్దు పార్టీని కాంగ్రెస్లో కలపొద్దన్న ఆయన తన యొక్క మంచితనమే ఈ రాజకీయాల్లో రాణించకుండా చేసిందని గమనించిన చిరంజీవి ఈ రోజున మావాడు, మా తమ్ముడు, ఆయన ముద్దుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబు అంటాడు. కళ్యాణ్ బాబు ఏదైనా చేయగలిగిన మొండితనము, మంకుతనము, పట్టిందే వదలడు, దేనికైనా సిద్ధం. సరే, యుద్ధంలో రంగంలో దిగాం, చావో రేవో అనే విధంగా ఆ విధంగా పోరాటం చేసి కులానికి, తర్వాత బంధువర్గానికి, మిత్రులకు తన నమ్మిన సిద్ధాంతం కొరకు, నమ్మిన రాజకీయ పార్టీ సిద్ధాంతం కొరకు ఎవరినైనా దూరం చేసుకుంటాను. ఒక రాజకీయ పార్టీ అంటే ఒక కులానికి సంబంధించింది కాదు. ఒక రాజకీయ పార్టీ అంటే కుటుంబ సభ్యులు ప్రమేయం జోక్యం చేసుకుని తనంతరగా వాళ్ళు ఇక్కడ రాజకీయాన్ని శాసించే పరిస్థితి ఉండకూడదని మంకుపట్టుతో, మొండిపట్టుతో కొంతమంది ఇష్టం లేకపోయినా తనదైన శైలిలో పవర్ స్టార్ ఈ రోజున జాతీయ స్థాయిలో మొదటి రికార్డ్ 21 మంది ఎమ్మెల్యేలు నిలబెట్టి 21 మందిని గెలిపించుకున్నాడు. 2 లోక్సభ సభ్యులను నిలబెట్టి 2 గెలిపించుకున్నాడు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో 100% 100% విజయం సాధించిన ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక అక్కడి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క క్రేజ్ పెరిగింది. ప్రధానమంత్రి మోదీ ఎంత ప్రేమిస్తాడంటే, ఎంత అభిమానిస్తాడంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని తుఫాన్గా అభివర్ణిస్తాడు. ఆయనకి చాలా ఇష్టం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే. అందుకే ఆయన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ని మీరు మహారాష్ట్ర తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాలలో పర్యటించండి అని అభ్యర్థించడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోదీ అంటే ఎంతో గౌరవం. ఆయన పిలిచి నువ్వు ప్రచారం చేయమంటే వచ్చిన వార్త రాగానే వెంటనే బయలుదేరి తెలుగు ప్రజలు అధికంగా ఉండే మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలో పర్యటన చేస్తే ఒక సునామీ. ఆయన 7 నియోజకవర్గాల్లో ప్రచారం చేశాడు. సమయం తక్కువ ఉంది. ఆయన ముందే పిలిచుంటే ఇంకా ఎక్కువ ప్రభావితం చేసేవారు. ఇప్పటికే ఫలితాలు సునామీ సృష్టించినాయి. ఇంకా ముందెళ్ళి పవర్ స్టార్ ప్రచారం చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ 0 కొట్టేసేది. అయినా ఈయన ప్రచారం చేసిన ప్రాంతాలు పూణే, బల్లార్పూర్, డెగ్లూర్, షోలాపూర్, లాతూర్, విదర్భ, నాందేడ్. ఈ నియోజకవర్గాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన ఎవరు ఊహించలా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఎత్తుకున్నాడు. తెలుగులోను, హిందీలోను రెండిట్లో కూడా సనాతన ధర్మం. హిందూ అనేది మతం కాదు, ఇది జీవన విధానం, ఇది మన సనాతన ధర్మం అని చెప్పి ఆయన చేసిన ప్రచారంకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు, జేజేలు కొట్టారు. ఇళ్ల నుంచి వచ్చి రోడ్ల మీద నిలబడి
రోడ్ షోలకు జేజేలు పలికారు ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. విశేషం ఏంటంటే ఏ నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేశాడో ఈయన యొక్క ప్రచార ప్రభావం ఆ జిల్లా అంతటా కూడా పడింది. మీడియా వల్లనండి, పత్రికల వల్ల కానివ్వండి, ఆ నోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఆయన ప్రభంజనం సునామీ ఎవ్వరూ ఊహించలా. అంటే ఆయన రాష్ట్రాల ఎల్లలు దాటి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నాకు తెలిసి ఎవ్వరు ఇంతవరకు మహారాష్ట్రలో ఈ విధంగా ప్రజాదరణ పొందిన తెలుగు నాయకుడు అనేవాడు లేడు, బహుశా రాబోడు. ఇక ఒక గెలిచిన అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచాడు. షోలాపూర్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి దేవేంద్ర రాజేష్ కోతే. ఈయన బహిరంగంగానే చెప్పాడు, 2 గంటల పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా నియోజకవర్గంలో చేసిన సుడిగాలి పర్యటన, రోడ్ షో, ర్యాలీ వల్లనే నేను ఈ ఘన విజయాన్ని సొంతం చేసుకోగలిగాను. నేను పవన్ కళ్యాణ్కి ఎంతో రుణపడి ఉన్నానన్నారు. ఆ 7 జిల్లాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక మాట ఒప్పుకున్నారు. ఈ రోజున మహారాష్ట్రలో నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి కరీంనగరు, ఉమ్మడి మెదక్, ఆ జిల్లాల నుంచి మహారాష్ట్రకి గణనీయంగా వలస వెళ్ళారు. నిజామాబాదు, ఆదిలాబాద్ అయితే మహారాష్ట్రకు బార్డర్లో ఉంటాయి. ఉపాధి కొరకు, వ్యవసాయం కొరకు అక్కడికి వెళ్ళటం, ఆ విధంగా తెలుగు భాష మాట్లాడే వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేస్తున్న పవర్ స్టార్ కళ్యాణ్ ఆయన యొక్క అభ్యర్థన మేరకు ఓట్ల వర్షం కురిపించారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి కనువిప్పు కలిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతవరకు మనం సరైన రీతిలో ఉపయోగించుకోలేదు. ఆయన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఒక పవర్ఫుల్ స్టార్గానే కాదు, పవర్ఫుల్ పొలిటీషియన్గా దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి బ్రాండ్ అంబాసిడర్గా కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ ఈ రాష్ట్రాలలో ఆయన పర్యటనలు పెంచటము, ప్రచారము పెంచటము ద్వారా దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ విస్తరించి పాగా వేయచ్చనే ఆలోచన కలిగింది. ఇది తెలుగు ప్రజలకు కూడా, తెలంగాణ, ఆంధ్రాలో ఉండే పవర్ స్టార్ అభిమానులకే, చిరంజీవి అభిమానులే కాదు, రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఆయన యొక్క ప్రభంజనాన్ని చూసి నివ్వెరపోవడం అనేది జరిగేది. మరి ఆయన ఏదో కేవలం ఒక పార్టీకి లేకపోతే ఒక ప్రాంతానికే, ఒక ప్రాంతీయ పార్టీకి పరిమితమైన వ్యక్తి ఈ రోజున భారతదేశంలో ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా వాళ్ళ యొక్క అభిమానాలను చూరగొని పవర్ స్టార్ అంటే స్టారే కాదు, ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ అని తన యొక్క సత్తాని చాటుకున్నందుకు ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా ఆనందంతో హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. భావి భారతానికి ఒక బలమైన నాయకుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబోతున్నాడని, ఆయన ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా ఆయన యొక్క సేవలు విస్తృతంగా భారతదేశానికి ఉపయోగపడాలని ఆయన అభిమానులే కాదు, తెలుగు ప్రజలే కాదు, భారతీయ పౌరులందరూ, తర్వాత సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తులందరూ కూడా ఆయన యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఆకాంక్షిస్తున్నారు. ఇంకొక విశేషం ఏంటంటే ఆయన ఆర్ఎస్ఎస్ గురించి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల గురించి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల గురించి
ఆ సంఘ్ పరివార్లో ఉన్న వారి కంటే, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుల కంటే కూడా మరింత లోతుగా అధ్యయనం చేసి ప్రజలను మెప్పించి ఈనాడు హిందూ ధర్మం, సనాతన ధర్మం, మనం అందరం ఐక్యంగా ఉండాలి, విభజించు పాలించనే కాంగ్రెస్ విధానాన్ని తరిమికొట్టండి, తిప్పికొట్టండి అని ఆయన చేసిన ప్రచారం ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి డిమాండ్ పెరిగిపోయింది. రాబోయే కాలంలో జనవరి ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలు జరగబోతా ఉన్న అసెంబ్లీకి, అక్కడ కూడా తెలుగు ప్రజలు గణనీయంగా ఉన్నారు. తెలుగు ప్రజలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర వాసులు కూడా ఉన్నారు. కనుక 2021లో అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేయలే. ఇప్పుడు వెళ్ళి 25లో జరిగే జనవరి ఎన్నికల్లో పవర్ స్టార్ ఆయన ప్రచారం చేస్తే ఈసారి అక్కడ అవినీతి ప్రభుత్వం, కుంభకోణాల ప్రభుత్వం, లిక్కర్ కుంభకోణంలో ఉన్న ఆ చీపురు పార్టీ అది అంతం తథ్యమని చెప్పి అక్కడ వాళ్ళు మేము నీతివంతమైన పాలనని నినాదంతో వచ్చి కేజ్రీవాల్ ప్రజలను మోసం చేసి అక్రమంగా ఆస్తులు కూడబెట్టి ఈ రోజున ఢిల్లీ ప్రజలను వంచారు. కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క అడుగు పెడితే ఢిల్లీలో అక్కడ కూడా విజయం సాధించడం తథ్యమని చెప్పి ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా బలంగా విశ్వసించటం, ఈ రోజున మన తెలుగువాడు, యువకుడు, ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడుపుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా ఎత్తుకు ఎదగాలని, యువతకు ఆదర్శప్రాయంగా ఉండి 2047 నాటికి వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ఆయన అడుగులు వేయగలిగిన సత్తా ఉందని రాజకీయ విశ్లేషకులు బలంగా విశ్వసిస్తున్నారు.